హాయ్ ఫ్రెండ్స్, మాస్ కథాస్ విశ్వక్సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమా నిన్నే రిలీజ్ అయింది. చాలా కాన్ఫిడెంట్గా ప్రీమియర్లు వేశారు కానీ సినిమా ఎలా ఉందో వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోలేదు అనుకుంటా. మాటల్లో చాలా నిజాయితీగా ఉండే హీరో విశ్వక్సేన్ తన సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంటుందని, సెకండ్ హాఫ్ బాగుందని ముందే చెప్పేశాడు. సినిమా నిజంగా అలాగే ఉంటుంది. డ్రైవింగ్ స్కూల్ నడిపే హీరో తన తండ్రి మరణించిన తర్వాత అతని ఎల్ఐసి పాలసీలో చిన్న ట్విస్ట్ ఉందని తెలుసుకుంటాడు. ఆ ట్విస్ట్ ఏంటి, ఈ డ్రైవింగ్ స్కూల్ని కాపాడుకోవడం కోసం మెకానిక్ రాకీ ఏం చేశాడు అన్నదే సినిమా. విశ్వక్సేన్ ఎప్పటిలాగే నార్మల్గా నటించాడు. అతను కొంచెం బాడీ ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంది. చాలా లావుగా కనిపిస్తున్నాడు ఈ సినిమాలో. మీనాక్షి చౌదరికి అతనికి మధ్య ఉన్న సీన్స్ అంత గొప్పగా లేవు. అవి పెద్ద బోరింగ్గా తయారవుతాయి సినిమాకి. ఫస్ట్ హాఫ్లో వచ్చే పాటలు కూడా ఎందుకు అలాంటి పాటలు అన్నట్లు అనిపిస్తాయి. ఎక్కువగా మలయాళం ఫ్లేవర్లో ఉంటాయి ఆ పాటలు. జేఎక్స్ బిజయ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి అంత గొప్పగా హెల్ప్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంత పర్వాలేదు అంతే. శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర, నరేష్ పాత్ర సినిమాకి ఓకే, అంత గొప్పగా చేసింది ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్లో ఉన్న కామెడీ ఏమంత గొప్పగా లేదు. హర్ష కామెడీ అంత గొప్పగా పండలేదు. సెకండ్ హాఫ్లో ట్విస్టులు గొప్పగా చెప్దాం అనుకున్నా చెప్పిన విధానం మాత్రం అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. సో మెకానిక్ రాకీ చూడడానికి ఒక బిలో యావరేజ్ సినిమాలా అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ ఓకే. విశ్వక్సేన్ ముందు సినిమాలాగే ఈ సినిమా కూడా చాలా త్వరగా ఓటీటీలోకి ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?